ఒక అందమైన అమ్మాయి సినిమాలో మంచి ఫ్యూచర్ ఉన్న నటి. కానీ అనుకోకుండా ఆమె జీవితం ముగిసిపోయింది. మరి ఆ నటి ఎవరో కాదు, మన ప్రత్యూష గారు. ప్రత్యూష గారి సినిమా కెరియర్ ఎలా మొదలయ్యింది, ఆమె ఏ ఏ సినిమాలో నటించింది, ఆ సినిమా విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. 70mm పోస్టర్కి స్వాగతం. ప్రత్యూష గారు ఆగస్టు 29, 1981లో జన్మించారు. ఆమె అసలు పేరు ప్రత్యూష. ఆమె ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. హైదరాబాదులోనే పెరిగారు. చిన్నప్పటి నుంచి ఆమెకు ఆర్ట్స్ మీద చాలా ఇష్టం ఉండేది. డ్యాన్స్, యాక్టింగ్ ఇవన్నీ ఆమెకు సహజంగా వచ్చేవి. స్కూల్ మరియు కాలేజ్ సమయంలోనే ఆమె స్టేజ్ ప్రోగ్రామ్స్లో పాల్గొనడం ప్రారంభించారు. ఆమె అందం మరియు స్క్రీన్ ప్రెజెన్స్ చూసి చాలామంది ఈమె హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేవారంట. అలా ఆమె కూడా సినిమాలోకి రావాలని నిర్ణయించుకున్నాడు. ప్రత్యూష గారి సినీ ప్రయాణం చాలా సింపుల్గా మొదలైంది. మొదటగా చిన్న పాత్రలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అప్పటి సమయంలో కొత్త వాళ్ళకు అవకాశాలు రావడం అంత సులభం కాదు. కానీ ఆమె తన పట్టుదలతో ఒక్కొక్క అవకాశం సాధించుకుంది. ఆమె నటనలో ఒక ప్రత్యేకమైన న్యాచురల్ ఫీలింగ్ ఉండేది. అందుకే ఆమెకు చిన్న పాత్రలైన గుర్తింపు రావడం మొదలయ్యింది. ప్రత్యూష గారు నటించిన కొన్ని ముఖ్యమైన సినిమాలేవో తెలుసుకుందాం. అందులో 2001లో విడుదలైన స్నేహమంటే ఇదేరా సినిమాలో ఆమె ఒక సపోర్టింగ్ పాత్రలో నటించింది. నాగార్జున గారికి చెల్లెలుగాను ఇది ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. కలిసుందాం రా సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్ ఈ సినిమాలో ఆమె పాత్ర చిన్నదైనా గమనించదగ్గదిగా ఉంది. మూడవ చిత్రం మనసంతా నువ్వే సినిమాలో కూడా ఒక చిన్న పాత్రలో ఆమె కనిపించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్తో ఈ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంది. నాలుగవ చిత్రం కలుసుకోవాలని యూత్ఫుల్ మూవీ అయిన ఈ సినిమాలో ఆమె ఉదయ్ కిరణ్ గారికి మర్దలుగా సహజంగా కనిపించింది. శ్రీరాములయ్య సినిమా ఇది ఒక డిఫరెంట్ జోనర్ సినిమా. ఇందులో కూడా ఆమె తన నటనతో మంచి మార్కులు సాధించింది. ఇవి కాకుండా చాలా సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో తన స్థానాన్ని క్రమంగా పెంచుకుంది. ప్రత్యూష గారి కెరియర్ అప్పుడే స్టార్ట్ అయింది, కానీ ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి. దర్శకులు, నిర్మాతలు ఆమెను భవిష్యత్తులో మంచి హీరోయిన్గా చూస్తున్నారు. ఆమె అందం, యాక్టింగ్ ఇవన్నీ కలిపి ఆమెకు మంచి ఫ్యూచర్ ఉంది. కానీ జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్టు ఉండదు కదా. ప్రత్యూష గారి వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయని అప్పట్లో బాగా వార్తలు వచ్చాయి. ప్రేమ, వ్యక్తిగత ఒత్తిడిలు ఇవి ఆమెపై ఎంతో ప్రభావం చూపించాయని చెబుతారు. అయితే ఇవి ఎంతవరకు నిజమనేది ఇంకా స్పష్టంగా తెలియదు. 2002లో ప్రత్యూష గారి మరణం జరిగింది. ఈ వార్త బయటకు రావడంతో మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీయే షాక్ అయింది. ఒక యంగ్ హీరోయిన్, టాలెంటెడ్ అంత తక్కువ సమయంలో ఇలా మరణించడం ఎవరూ ఊహించలేదు. ప్రత్యూష గారి మరణంపై చాలా అనుమానాలు వచ్చాయి. ఇది ఆత్మహత్య లేక హత్య అని. కొంతమంది ఇది వ్యక్తిగత కారణాల వల్ల జరిగింది అని అన్నారు. మరి కొందరేమో ఇది అనుమానాస్పద పరిస్థితుల్లో జరిగిందని చెప్పారు. మీడియాలో కూడా ఈ కేసు గురించి చాలా చర్చ జరిగింది. ఇప్పటికీ ప్రత్యూష గారి మరణం వెనుక పూర్తి నిజం ఏంటని బయటకు రాలేదు. ఆమె కుటుంబం మరియు అభిమానులు ఇప్పటికీ న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రత్యూష గారి జీవితం మనకు ఒక పెద్ద పాఠం చెబుతుంది. జీవితం అంటే అనిశ్చితంగా ఉంటుందా, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఒక అందమైన కళ, ఒక మంచి కెరియర్ ఇవన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. ప్రత్యూష గారు చిన్న కాలంలోనే మన హృదయాల్లో ఒక స్థానం సంపాదించుకున్నారు. చూశారు కదా, ఇది ప్రత్యూష గారి సినీ జీవితం, ఆమె నటించిన సినిమాలు. మరి ప్రత్యూష గారి సినిమాలపై మీ ఒపీనియన్ ఏంటో మా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మూవీ రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.